హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా. సో దాంట్లో మెయిన్గా చూసుకుంటే చాలా మందికి వస్తున్న డౌట్స్ చూసుకుంటే ఏపీసీఓఎస్ ఎలా భర్తీ చేస్తారు, అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంది కదా. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి, అలాగే చాలా మంది అడుగుతున్న డౌట్ చూసుకుంటే వేరే జిల్లా అభ్యర్థులు వేరే జిల్లాకి అంటే మేము ఎలిజిబుల్ అవుతామా లేదా అని అడుగుతున్నారు. సో మా జిల్లాలో కొన్ని ఉద్యోగాలు లేవు, మేము వేరే జిల్లాల్లో ఉద్యోగాలు అప్లై చేసుకొని అక్కడ మేము ఎలిజిబుల్ అవుతామా లేదా అని అడుగుతున్నారు. అలాగే పరీక్ష ఇంటర్వ్యూ లేకుండా ఎలా భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ అన్ని మీకు క్లారిఫై చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ అనేది ఉండదు, కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు రిలీజ్ అవుతున్నాయి, వాటికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఒక్క విశాఖపట్నం తప్ప అన్ని డిస్ట్రిక్ట్స్ అనేటివి రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ అన్ని లింక్స్ ఇస్తాను, 13 జిల్లాలు చెక్ చేసుకునే లింక్ కూడా ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ అయితే చూడండి. పూర్తి సమాచారం అయితే చెప్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని తప్పకుండా చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది మాక్సిమం అడుగుతున్న డౌట్ చూసుకుంటే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి అయితే చూసుకుందాం. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి అని ఒకసారి మనం చూసుకుంటే, రోస్టర్ పాయింట్ విధానాన్ని ఫాలో అవ్వడమే, యాజ్ పర్ రోస్టర్ పాయింట్ విధానాన్ని ఫాలో అవ్వడమే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్. సో ఎగ్జాంపుల్తో మీకైతే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక ఉద్యోగం 100 పోస్టులు పడింది అనుకోండి, 100 ఉద్యోగాలు పడ్డాయి అనుకోండి. సో అందులో మెయిన్గా రిజర్వేషన్స్ ఏ విధంగా ఇస్తారు అంటే 15% రిజర్వేషన్ అనేది షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలకి అయితే ఇస్తారు, 6% రిజర్వేషన్ అనేది ఎస్టీలకి ఇస్తారు, షెడ్యూల్ ట్రైబ్స్ కి 29% రిజర్వేషన్ అనేది బీసీస్ అందరికీ ఇస్తారు, ఏబిసిడిఈ అందరికీ కలిపి 29% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 50% రిజర్వేషన్ పోయింది, ఇంకా 50% రిజర్వేషన్ అనేది ఓపెన్ కాంపిటీషన్ లో పెడతారు. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ అని ఉంటుంది మీకు, అది ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్ అంటే అందరూ ఎలిజిబుల్, ఓకేనా. ఓసీలు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది, అలా కాదు. బీసీఏ బీసీడిఈ వాళ్ళు ఎలిజిబులే, ఇక్కడ ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఎలిజిబులే, అలాగే ఓసీ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబులే. సో ఎవరైనా సరే ఈ 50% ఉద్యోగాలకు ఎలిజిబులే. సో ఈ విధంగా రోస్టర్ పాయింట్ అనేది రిజర్వేషన్ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. సో ఇక్కడ మనం గమనిస్తే రోస్టర్ పాయింట్ విధానం అనేది ఉంటుంది. రోస్టర్ పాయింట్ అనేది ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. సో నేను ఎగ్జాంపుల్ 100 పోస్టులు అని చెప్పాను కదా. సో రోస్టర్ పాయింట్ అనేది మెయిన్గా 100 పాయింట్స్కి తీసుకుంటారు, 100 పాయింట్స్కి తీసుకుంటారు, ఓకే. రిజర్వేషన్ కూడా ఆల్రెడీ మీకు చెప్పేశాను, అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ 100 పాయింట్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే, ఒక 10 ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక డిస్టిక్లో 10 ఉద్యోగాలు ఉన్నాయి, అనంతపూర్లో 10 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఆ 10 ఉద్యోగాలు ఎవరికి వస్తాయి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పి అమలు చేస్తున్నారు కాబట్టి, సో ఆ 10 ఉద్యోగాలు ఎవరికి రావచ్చు అని చెప్పి డౌట్ రావచ్చు మీకు. ఆ 10 ఉద్యోగాలు ఓపెన్ క్యాస్ట్ ఏమో, లేకపోతే బీసీఈ వాళ్ళకేమో, బీసీడి వాళ్ళకి ఇచ్చేస్తారేమో అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఆ 10 ఉద్యోగాలు ఉన్నాయంటే ఆ 10 ఉద్యోగాలు ఎవరికి వస్తాయంటే వీళ్ళకే వస్తాయి, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఉద్యోగం ఓసీ ఉమెన్ కి రిజర్వ్ అయినట్టు, సెకండ్ ఉద్యోగం ఎస్సీ ఉమెన్ కి రిజర్వ్ అయినట్టు, థర్డ్ ఉద్యోగం ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా ఎలిజిబులే, 4వ ఉద్యోగం బీసీఏ ఉమెన్ కి రిజర్వ్ అయినట్టు, 5వ ఉద్యోగం ఓపెన్ కేటగిరీ అందరూ ఎలిజిబులే, 6వ ఉద్యోగం ఓసీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ కి ఎలిజిబుల్, 7వ ఉద్యోగం ఎస్సీకి ఎలిజిబుల్, ఎస్టీ చూసుకుంటే 8వ ఉద్యోగం ఎస్టీ ఉమెన్ కి ఎలిజిబుల్, 9వ ఉద్యోగం ఓపెన్ కేటగిరీ అందరూ ఎలిజిబులే, బీసీ ఇక్కడ 10వ ఉద్యోగం చూసుకుంటే బీసీబీ ఉమెన్ కు ఎలిజిబుల్. సో ఇక్కడ 10 ఉద్యోగాలు ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది, అది ఓపెన్ కేటగిరీ కాదు. సో ఇక్కడ నేను బీసీఈ, సో నాకు 10 ఉద్యోగాలే ఉన్నాయి, సో మా క్యాస్ట్కి ఏమైనా ఉద్యోగాలు ఉంటాయా ఈ 10 ఉద్యోగాలు అంటే, సో మీ క్యాస్ట్కి ఏమీ ఉద్యోగాలు అనేటివి ఉండవు అని అర్థము. సో ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి మా డిస్టిక్కి అని చూసుకోవచ్చు, మీ డౌట్ రావచ్చు. సో ఇప్పుడు బీసీఈకి ఏదైనా ఒక డిస్టిక్లో 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇక్కడైతే మనం చూసుకోవచ్చు 69వ ఉద్యోగం బీసీఈకి ఉంది, 94వ ఉద్యోగం బీసీఈకి ఉంది. సో ఈ విధంగా ఇదేంది ఓపెన్ పొజిషన్స్, ఎవరైనా ఎలిజిబులే ఈ 2 ఉద్యోగాలకి. సో ఇక్కడ 44వ ఉద్యోగం కూడా బీసీఈకి ఉంది. సో ఈ విధంగా ఎలిజిబుల్. 10 ఉద్యోగాలు ఉన్నాయంటే ఆ 10 ఉద్యోగాల్లో బీసీఈకి ఉద్యోగం లేదు అని చెప్పి అర్థము. సో 20 ఉద్యోగాలు ఉన్నాయంటే ఈ రోస్టర్ పాయింట్ విధానంగా, సో ఇక్కడ ఎవరికి ఎలిజిబుల్, ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది మనం అయితే క్లియర్గా చూసుకోవచ్చు. మనకు నోటిఫికేషన్లో కొన్నిసార్లు ఏ క్యాస్ట్లకి ఎన్ని పోస్టులు అనేటివి ఉన్నాయని చెప్పి క్లారిటీగా ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్, యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అక్కడ మెన్షన్ చేసి ఉంటారు కదా, అంటే ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉన్నట్టు మనం అర్థం అనేది చేసుకోవాలి.
ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పట్టిక అనేది ఎప్పుడు మన దగ్గర అనేది పెట్టుకోవాలి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ దగ్గర పెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే మీ ఉద్యోగాల్లో మీ డిస్టిక్లో 25 ఉద్యోగాలు పడ్డాయంటే ఆ 25 ఉద్యోగాల్లో మీ క్యాస్ట్కి ఉద్యోగం ఉందా లేదా అని చూసుకోవాలనుకుంటే ఈ పట్టిక చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ పట్టిక చూసుకుంటే సరిపోతుంది. సో మీ క్యాస్ట్కి ఉద్యోగం ఉందా లేదా, మీకు ఉద్యోగం ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. ఓకే, మీకు ఉద్యోగం లేదు, మా క్యాస్ట్కి ఉద్యోగం లేదు, నేను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఓపెన్ కేటగిరీ అని చెప్పి ఉద్యోగం ఉంది కదా, ఈ ఓపెన్ కేటగిరీ ఉద్యోగం అనేది అందరూ ఎలిజిబులే, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఎలిజిబులే, జనరల్ ఎలిజిబులే, ఉమెన్ ఎలిజిబులే. ఓకేనా, అంటే మెన్ ఎలిజిబులే, ఉమెన్ ఎలిజిబులే, అందరూ ఎలిజిబులే. టాప్ ఎవరికి మార్క్స్ వస్తే వాళ్ళకు ఈ ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలు ఇస్తారు. సో ఆ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఫాలో అవుతారు. సో ఈ విధంగా మీరు ఈ పట్టికను చూసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, మేము అనంతపూర్ డిస్టిక్, చిత్తూరు డిస్టిక్లో కొన్ని ఉద్యోగాలు పడ్డాయి, ఆ ఉద్యోగాలకు మేము ఎలిజిబుల్ అవుతామా లేదా చెప్పండి అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారంటే 20% రిజర్వేషన్ అనేది వేరే జిల్లా అభ్యర్థులకు ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, 100 ఉద్యోగాలు ఉన్నాయంటే ఈ 100 ఉద్యోగాల్లో నాన్ లోకల్ కేటగిరీస్ వాళ్ళకి కూడా 20 ఉద్యోగాలని కల్పిస్తారు. నాన్ లోకల్ కేటగిరీస్ వాళ్ళకి కూడా, అంటే నాన్ లోకల్ డిస్టిక్ వాళ్ళకి కూడా 20 ఉద్యోగాలు కల్పిస్తారు. అక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ డబ్ల్యూ అని ఉంది కదా, సో లోకల్ అని చెప్పి పెడతారు, అక్కడ నాన్ లోకల్ అని ఉంటుంది. అంటే ఆ 20 ఉద్యోగాలు ఒక 10కి ఒక ఉద్యోగము, 5కి ఒక ఉద్యోగం ఆ విధంగా వస్తుంది. అంటే అన్ని ఓపెన్ కేటగిరీలో కూడా ఉంటాయి. సో మీరు వేరే డిస్టిక్కి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఓకేనా, సో వేరే డిస్టిక్ అభ్యర్థులు అడుగుతున్నారు చాలా మంది, మేము మా జిల్లాలో ఉద్యోగాలు లేవు, వేరే జిల్లాల్లో ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అక్కడ నాన్ లోకల్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. 100 ఉద్యోగాలు ఉన్నాయంటే నాన్ లోకల్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఓకేనా, సో నాన్ లోకల్ ఉద్యోగాలు అంటే దానికి లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు మీరు ఈ పట్టిక పెట్టుకుంటే మీ దగ్గర మీరు దీన్ని చూసుకుంటూ ఉండొచ్చు, మీకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా అనేది చూసుకొని మీరు చదువుకోవచ్చు దాని పరంగా. అంటే ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో మీ డిస్టిక్లో ఉన్నాయా లేదా అనేది మీరు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒకటి వచ్చేస్తుంది. సో ఈ డౌట్ అందరికీ తీరింది అనుకుంటున్నాను. మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే ఈ డౌట్ అనేది ఈజీగా తీరిపోతుంది. ఇదే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగాలకి అప్లై అనేది చేస్తారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అమలు చేయడం జరిగింది. మరి సెకండ్ నోటిఫికేషన్లో లేడీస్కే పోస్టులు ఉన్నాయి, సో ఎందుకు జెంట్స్కి పోస్ట్ లేవు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో అక్కడ ఏం జరిగిందంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేశారు. ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నోటిఫికేషన్లో లేడీస్ పోస్టులు మాత్రం మిగిలిపోయాయి. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి అంటే ఇంకా సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆ పోస్ట్ అన్ని జెంట్స్కి ఇచ్చేదానికి లేదు, అవి లేడీస్ పోస్టులు, లేడీస్తోనే భర్తీ చేస్తారు. ఎవరికైతే పోస్టులు మిగిలాయో, ఏ క్యాస్ట్ పోస్టులు మిగిలాయో వాళ్ళతోనే భర్తీ చేస్తారు, జెంట్స్తో భర్తీ చేయరు. సో అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే. ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, చాలా స్టేట్స్లో అమలు అవుతుంది. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఫాలో అవుతే అదే విధంగా ఉద్యోగాలు అనేటివి ఉండవు. సో ఏ క్యాస్ట్కి మిగిలితే ఆ క్యాస్ట్తోనే భర్తీ అనేది చేస్తారు ఫ్యూచర్లో కూడా. సో చాలా మంది మా డిస్టిక్లో వేరే క్యాస్ట్ అంటే బీసీ-బికి ఉద్యోగాలు ఉన్నాయి, మేము బీసీ-డి, సో వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు మాకు వస్తే మాకు ఇచ్చేస్తారా ఉద్యోగం అని అడుగుతున్నారు. ఆ విధంగా ఇవ్వరు. సో ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మొత్తం ప్రాసెస్ అనేది. నెక్స్ట్ డౌట్ చూసుకుంటే ఏపీ సిఓఎస్ సంబంధించి ఏ విధంగా భర్తీ చేస్తారో అని అడుగుతున్నారు చాలా మంది. ఇక్కడ వెయిటేజ్ టోటల్ మార్క్స్ 100 అని ఇచ్చారు కదా, సో ఇదేంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను అనంతపూర్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనికి చూసుకుంటే 10th క్లాస్ అర్హత మాత్రమే ఇవ్వడం జరిగింది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు 10th మార్క్స్ చూసి ఈ ఉద్యోగాలన్నీ ఇచ్చేస్తారు. మీ 10th మార్క్స్ ఏదైతే పోస్టల్ నోటిఫికేషన్ మీరు చూసింటారు, బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు ఏ విధంగా మెరిట్ అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతూ ఆ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తారో ఇవి కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. 5th పాయింట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ఫాలో అవుతూ ఉద్యోగాల్ని భర్తీ చేస్తాము. వెయిటేజ్ టోటల్ మార్క్స్ 100 అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కదా. మీ ఏదైతే మార్క్స్ ఉన్నాయో మీ 10th క్లాస్ మార్క్స్ వాటిని బట్టి ఇక్కడ ఉద్యోగాలు అనేటివి ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ డిస్టిక్ అనంతపురే అనుకోండి, మీ డిస్టిక్లో 10 ఉద్యోగాలు ఉన్నాయి. 10 ఉద్యోగాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ చెప్పాను కదా, ఆ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఓసీకి ఒక పోస్ట్ ఉంది, మీరు అప్లై చేశారు, మీరు ఓసీ క్యాండిడేట్, మీకు టాప్ మార్క్స్ ఉన్నాయంటే మీకు ఆ ఉద్యోగం అనేది ఇచ్చేస్తారు. ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ చూసి ఈ ఉద్యోగాల్ని భర్తీ చేసేస్తారు. సో కొన్ని వేరే ఉద్యోగాలకు చూసుకుంటే, సో 10th క్లాస్ ఉద్యోగాల సంగతి అది. నెక్స్ట్ ఉద్యోగాలు చూసుకుంటే ఇదేందన్నా వెయిటేజ్ ఇక్కడ 75 మార్క్స్ అన్నారు, 15 మార్క్స్ అన్నారు,
తర్వాత ఇక్కడ 10 మార్క్స్ అన్నారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దీని గురించి ఇక్కడ చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలు రిలీజ్ అవుతున్నాయో ఆ ఉద్యోగాల్లో ఫస్ట్ ఇక్కడ 75 మార్క్స్ బేస్డ్ ఆన్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా. సో 10th క్లాస్ ఉద్యోగాలకి 100 మార్కులకి పర్సంటేజ్ తీసుకుంటారు అని చెప్పాను. అక్కడ ఏమరా అంటే ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్లు ఎవరు అప్లై చేయట్లేదు. సో ఇక్కడ ఉద్యోగాలకి ఎట్రా అంటే సో సేమ్ మీరు 10th క్లాస్ అభ్యర్థులు అనుకోండి అప్లై చేయొచ్చు. బట్ ఆ 10th క్లాస్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి 75%కి మాత్రమే తీసుకుంటారు. మిగతా 25% సెలక్షన్ ఏ విధంగా తీసుకుంటారంటే ఒక 15% సెలక్షన్ అనేది మీరు ఎవరైనా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా వర్క్ చేసింటే వాళ్లకు ఈ మార్క్స్ అనేవి ఇస్తారు. ఈ మార్క్స్ అలాట్ చేస్తారు. ఓకేనా. ఆ 15 మార్కులు అనేటివి ఈ విధంగా అలాట్ చేస్తారు. అంటే వాళ్ళు ట్రైబల్ ఏరియా విలేజ్ ఏరియాస్లో ఎక్కడైనా ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేసింటే 6 నెలలు 2.5 మార్కులు చొప్పున, అలాగే రూరల్ ఏరియాలో 6 నెలలు వర్క్ చేసింటే 2 మార్కులు చొప్పున, అదేవిధంగా 6 నెలలు అర్బన్ ఏరియాలో వర్క్ చేసింటే 1 మార్క్ చొప్పున వాళ్ళకు ఈ 15 మార్కులు వెయిటేజ్ అనేది ఇస్తారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి. ఆల్రెడీ వర్క్ చేసింటారు కదా ఎంప్లాయీస్ వాళ్ళకు. ఇంకో 10 మార్కులు ఏ విధంగా ఇస్తారు అంటే ఇప్పుడు మీది ఏదైనా సరే డిగ్రీయో 10th అనుకోండి 2010లో కంప్లీట్ అయిందంటే మీది 2010లో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇయర్ చూసుకుంటే 2020 అంటే 10 ఇయర్స్ అయింది కదా. 10 ఇయర్స్ అంటే అక్కడ ఒక్కో ఇయర్కి ఒక్కో మార్క్ ఇస్తారు ఫ్రీగా. ఓకే. సో ఆ విధంగా 10 మార్క్స్ అనేది ఇస్తారు. ఒకవేళ మీది 2015లో కంప్లీట్ అయింది అనుకోండి, 2015లో కంప్లీట్ అయింది అనుకోండి, 2015లో కంప్లీట్ అయ్యింటే మీకు ఎన్ని మార్క్స్ ఇస్తారు అంటే కేవలం 5 మార్కులు అంటే 5 మార్కులే ఇస్తారు. ఒకవేళ మీది 2005లో కంప్లీట్ అయినా కూడా 10 మార్కులే ఇస్తారు. ఈ విధంగా వెయిటేజ్ ఇచ్చి ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, కేవలం మెరిట్ బేసు. అలాగే అవుట్ సోర్సింగ్ కొన్ని ఉద్యోగాలకి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పర్సంటేజ్. సో ఈ విధంగా ఇచ్చి ఇక్కడ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, జస్ట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేరే డిస్ట్రిక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. ఉద్యోగాలు అనేటివి డిస్ట్రిక్ట్ వైజ్ రిలీజ్ అవుతూ ఉంటాయి. జస్ట్ మీరు చూడడం, అప్లై చేయడం అంతే. ఓకేనా. సో ఇది పూర్తి వివరాలు అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి, పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, ఎలా భర్తీ చేస్తారో దాని గురించి, వేరే జిల్లా అభ్యర్థులు అప్లై చేయొచ్చా లేదా దాని గురించి వివరించాను. సో ఏపీసీఓఎస్ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తున్నారు అనేది కూడా ఆల్రెడీ చెప్పేశాను. సో పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, కేవలం మెరిట్ బేస్ మీద మాత్రమే ఇక్కడ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒక్కో జిల్లావి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు చూసి అప్లై అనేది చేసుకోండి. ఇప్పటికే 12 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్స్ వివరాలన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటికే అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించి రిలీజ్ అయ్యాయి. ఈ రోజు కూడా అనంతపూర్లో చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి, కడపలో చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి, చిత్తూరు డిస్ట్రిక్ట్లో కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. చూసి అప్లై చేసుకోండి. ఓకేనా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.